తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో లవ్ జిహాద్ ఘటనపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాజ్రాలి భర్త హత్యలో ఇంటర్నేషనల్ లింకులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో అతనికి షెల్టర్ లభించిందని ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ కరువైందని హోంమంత్రి డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలో మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరిస్తున్నారు? ఏ మసీదులు మదర్సాలు శిక్షణిస్తున్నాయి అనే విషయం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. సరికదా యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం లేదు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. ఆలుమా ఉగ్రవాదులు కాకినాడలో దొరికారు. జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు పెద్దాపురంలో దొరికారు. కానీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పోలీసులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహాదీ బయటకు వచ్చింది. అంటే ఈ ఆలుమా తీవ్రవాదులు ఆల్రెడీ కొన్ని కోట్ల నగదు బంగారం తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుడు కూడా హతమారుస్తానని బెదిరించడం. అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో కఠినంగా వ్యవహరిస్తాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచనల మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన ఇద్దరు హిందూ కుటుంబాలు చంపేశారు. బయటికి ఎక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరిస్తున్నారు?